నాకు కొంచెం అమౌంట్ కావాలని అనుకున్నా. సరేలే అని మామూలుగా మెడిటేషన్ చేసుకున్నా అయిపోయింది. ఇంక నా పనులు నేను చేసుకుంటా. నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా. 11కి నేను ఒకరికి పేమెంట్ చేయాలి. వారు వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి పేమెంట్ చేసేసా. నాకు చాలా భయమైంది. అంత అమౌంట్ వేరే నెంబర్‌కి అసలు ఆ నెంబర్ పర్సన్ కూడా నాకు తెలియదు. ఏదో పార్సెల్ అబ్బాయి వచ్చినప్పుడు అతనికి పేమెంట్ చేసినప్పుడు ఆ నెంబర్‌కి ఫోన్‌పే చేసిన. అస్సలు అనుకోలేదు. ఆ నెంబర్ అబ్బాయే తెలియదు నాకు ఇంతవరకి. ఆ నెంబర్ తెలియదు, ఆ పిల్లగాని ఫేస్ తెలియదు, ఏం తెలియదు నాకు. అతని డీటెయిల్స్ తెలియదు, ఏం తెలియదు. బట్ కొంచెం భయం ఉంది. నా అమౌంట్ నాకు రిటర్న్ వస్తదా అని భయపడ్డా. కానీ తర్వాతకి లోపలే అనుకుంటూనే ఉన్నా. అసలు ఇన్నర్ ఫీలింగ్ ఎలా అంటే ఏం కాదు, వస్తది అనుకుంటూ ఉన్నా. 1 అవర్ చాలా 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 భయపడ్డా. హాఫ్ అన్ అవర్ నుండి మెసేజ్ చేస్తూనే ఉన్నా. తను రిప్లై ఇవ్వలేదు. ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. నాకు చాలా భయమైంది. అంత అమౌంట్ ఒకటేసారి వేరే నెంబర్కి, అది కూడా తెలియని పర్సన్కి సెండ్ చేశారు. తర్వాతకి కొంచెం కూల్ అయ్యి నా అమౌంట్ నాకు వస్తుంది అని చాలా చాలా అనుకున్నాను. కానీ కొంచెం భయం ఉంది. బట్ తర్వాతకి ఏం పర్లేదు నాది అనుకుంటే నా దగ్గరకు వస్తుంది. సో ఎలాంటి భయం లేదని అనుకుంటూనే ఉన్నా. తర్వాతకి 1 అవర్ తర్వాత తనే ఫోన్ చేశాడు. ఎలాగో ఒకలా తన ఫోన్ నెంబర్ ఐడెంటిఫై చేసుకున్న, తను ఎక్కడ ఉంటాడు ఎక్కడ లేదని ఫోన్ నెంబర్ తెలుసుకున్నా. ఫస్ట్ ఫోన్ నెంబర్ తెలుసుకున్న తర్వాతకి తనకి ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది. ఇంకా భయమైంది. చాలా 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 భయమైంది. ఎంత భయమైందంటే ఫోన్ కావాలని రిసీవ్ చేయట్లేదా, బ్లాక్ లిస్ట్లో పెట్టాడా, ఫోన్ నన్ను కావాలని ఇగ్నోర్ చేశాడని చాలా భయపడ్డాం. కానీ ఒక 5 టైమ్స్ ఫోన్ చేశా. తర్వాతకి రిసీవ్ చేసి చెప్పండి అన్నాడు. తర్వాతకి ఇట్లా ఇట్లా అయ్యింది, నా అమౌంట్ ఇట్లా మీకు వచ్చింది, ఏమనుకోకుండా నా అమౌంట్ నాకు ఇవ్వరా అని అంటే, సరే మేడం ఖచ్చితంగా ఇప్పుడే ఒక 5 మినిట్స్లో చేసేస్తా అన్నాడు. 5 మినిట్స్ తర్వాత ఫోన్పే చేశాడు. బట్ ఫెయిల్డ్ అని వచ్చింది. తర్వాతకి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, మేడం ఒక 5 మినిట్స్ ఆగండి, వేరే నెంబర్ నుండి పేమెంట్ అయిపోతుంది, ఏం భయపడొద్దండి అన్నాడు. తర్వాతకి ఒక 5 మినిట్స్ లోపలే నాకు పేమెంట్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ నితిక, థ్యాంక్ యూ సో మచ్. మేబీ నేను ఇది ఏదో అనుకున్నా కానీ థ్యాంక్ యూ సో మచ్ గోల్డెన్ నితిక, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. తెలుసా, అసలు చిన్న అమౌంట్ అనుకుని ఇంత అమౌంట్ పోతుంది అనుకోలేదు. నా రిటర్న్ బ్యాక్ నాకే వస్తుందని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు మాటలు చెప్పలేనంత హ్యాపీగా ఉంది. అది పోయిన అమౌంట్ ఈ రోజుల్లో అస్సలు ఎవరిని నమ్మలేము. అది కూడా అన్నోన్ నెంబర్కి పేమెంట్ చేసిన తర్వాత అది రిటర్న్ బ్యాక్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ రిటర్న్గా నా దగ్గరికి నా అమౌంట్ నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మేబీ మార్నింగ్ నీ మెడిటేషన్ చేసుకోవడం వల్లనే నాకు ఇలా మనీ అనేది రిటర్న్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా, నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు అన్బిలీవబుల్. అస్సలు అనుకోలేదు ఇంతవరకు ఇది జరుగుతుందని. నేను అస్సలు అనుకోలేదు. గోల్డెన్ నితిక, థ్యాంక్ యూ సో మచ్. మేబీ యూనివర్సే నాకు ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయమని చెప్పిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.